అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మళ్ళీ భగవద్గీత వార్తల్లో నిలిచింది. భగవద్గీత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది భగవంతుని యొక్క గీత. మామూలు ఒక వ్యక్తి రాసినటువంటి గీత కాదు. భగవంతుని నోటి నుండి జాలు వారినటువంటి పవిత్రమైనటువంటి గంగా ప్రవాహం లాంటిది భగవంతుని యొక్క గీత. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని నోటి వెంట జాలువారినటువంటిది కాబట్టే దాన్ని భగవద్గీత అంటున్నాం మనం. ఎంతోమందికి స్వామి వివేకానందకు, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు, బాలగంగాధర్ తిలక్, వీర సావర్కర్కు ఎంతోమందికి వారు చెప్పారు, మాకు భగవద్గీత స్ఫూర్తినిచ్చింది మా జీవితానికి అని చెప్పడం జరిగింది. అంతేందుకు ఐన్స్టైన్, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టైన్ కూడా E=mc² సూత్రానికి నాకు ప్రేరణనిచ్చింది మరి భగవద్గీతనే చెప్పడం జరిగింది. ఓపెన్ హామర్ మరి అణుబాంబు సృష్టికర్త కూడా నాకు అణుబాంబును సృష్టించడానికి కారణం కూడా భగవద్గీతనే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా భగవద్గీత మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంతోషకరమైనటువంటి వార్త గత 2-3 రోజుల నుంచి కూడా మీరు చూశారనుకుంటా. కానీ అయినా కూడా నేను ఒకసారి దాన్ని గుర్తు చేయడానికి ఈ చిన్న వీడియోని మీ ముందుకు తెస్తున్నాను. తొలిసారి షూటింగ్ లోపట మరి కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి మొన్న ఒలింపిక్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో మరి తొలి మహిళగా షూటింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నటువంటి మను బాకర్ గారు మరి ఈ భగవద్గీత వార్తల్లోకి నిలవడానికి కారణమయ్యారు. అయితే వారు ఫైనల్లో పోటీ చేస్తున్నప్పుడు మరి వారిని అడగడం జరిగింది, కాంస్య పథకం గెలుచుకున్న తర్వాత మీరు ఎలా ఈ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారన్నప్పుడు ఆమె చెప్పింది అన్నట్టు, నాకు నిరంతరం కూడా భగవద్గీత చదవడం అలవాటు, నిరంతరం నాకు ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా నేను ఫైనల్లో కూడా చివరి క్షణాల్లో కూడా నా మనసులో ఒకటే, అది కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఏమనంటే, నీవు నీ పనిపైననే దృష్టి పెట్టు, కేవలం నీ యొక్క పనిపైనే దృష్టి పెట్టు, ఫలితము మీద దృష్టి పెట్టకు. ఫలితం నువ్వు ఖచ్చితమైనటువంటి దృష్టి కేవలం పని మీద పెట్టినట్టయితే సరైనటువంటి దృష్టి ఖచ్చితంగా ఫలితం దానంతట అదే వస్తుందని మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. కాబట్టి నా మనసులో అదే మెదులుతుంది. చివరి ఫైనల్ చేసేటప్పుడు కూడా, చివరి షూటింగు క్షణాల్లో కూడా నాకు మదిలో అదే మెదులుతుంది. అందుకొరకనే నా పనిపైనే దృష్టి పెట్టాను, చివరికి ఫలితాన్ని రాబట్టడం జరిగింది. కాబట్టి నిరంతరము నాకు భగవద్గీత ప్రేరణ ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఈరోజు యొక్క సారాంశం. మొన్న మధ్యనే అమెరికాకు చెందినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు కూడా, నేను అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్ళినప్పుడు భగవద్గీతతోనే వెళ్ళాను, రెండవసారి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా భగవద్గీతతోనే వెళ్తున్నాను, నాకు అక్కడ సురక్షితంగా ఆరోగ్యంగా మరి ఉండడానికి నాకు భగవద్గీతనే కారణమైంది, భగవద్గీతనే ప్రేరణ అని చెప్పడం జరిగింది. కాబట్టి భగవద్గీతను మనము చదవడమే కాదు, అదొక పారాయణ గ్రంథమే కాకుండా, కేవలం పూజనీయ గ్రంథమే కాకుండా, అది చదివి ఆచరించేటువంటి అధ్యయన గ్రంథం అనేటువంటిది, ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం అనేటువంటిది, ఒక ప్రేరణ గ్రంథం అనేటువంటిది తెలుసుకుంటే మంచిది. అది హిందువుల యొక్క పవిత్ర గ్రంథం కాబట్టి దాన్ని చదివి ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై గీత, జై శ్రీకృష్ణ.